హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ టెక్ సౌండ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి సింగిల్ పిన్ డీజే సెటప్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. మీ బడ్జెట్ కనుక 3 lakhs లోపు అయితే ఉన్నట్లయితే మీరు 3 lakhstోనే మీరైతే సొంతంగా అయితే డీజే బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ వచ్చేసి నేను 3 lakhs లోపు అయితే తీసుకొని వచ్చానమాట. అన్ని బెస్ట్ కంపెనీ అనమాట. ఓకేనా, నేనైతే ముందుగానే చెప్తున్నాను, పీ ఆడియో కంపెనీ అనమాట. పీ ఆడియో బెస్ట్ ప్రొఫెషనల్ ఆడియో అనమాట. బెస్ట్ అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ అలాగే స్టూడియో మాస్టర్. ఓకేనా, ఇవి రెండు నేను మిక్స్ చేసి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఈ వీడియోలో అయితే ఏదే ఎక్విప్మెంట్ కానీ అయితే మిస్ చేయలేదు. మిక్సర్, కేబుల్స్ అండ్ స్టెబిలైజర్స్, టోటల్గా అన్నీ అయితే యాంప్లిఫైయర్స్ అవన్నీ అయితే ప్రెజెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. 2 బేసెస్ 2 టాప్స్ ఇవిగానైతే ఉంటాయన్నమాట. దీంట్లో వచ్చేసి నేను చెప్పిన ప్రతి ప్రోడక్ట్ వచ్చేసి మీకు విజయవాడ కానీ గుంటూరులో కానీ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళ ఒక కాంటాక్ట్ నెంబర్స్ నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడికైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ అలాగే తప్పకుండా అయితే ఒక లైక్ అయితే వేయండి. అండ్ అలాగే మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. నేను పెడుతున్న ప్రతి వీడియో అయితే మీకైతే ఫస్ట్ వన్ అయితే వాచ్ అయితే చేయొచ్చు. లేట్ చేయకుండా అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనము టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇవి వచ్చేసి మనకి JBL క్యాబినెట్స్ అనమాట. దీని మోడల్ XRX 725. ఓకేనా, ఇదనమాట దీని మోడల్ వచ్చేసి. చాలాసార్లు అయితే మీరైతే విని ఉంటారు. దీంట్లోనే వీలైతే మనకి పీ ఆడియో ఒక స్పీకర్స్ కానివ్వచ్చు అండ్ హెచ్ఎఫ్స్ అయితే మనకి ఫిట్ చేసి అయితే ఇస్తారు. దీని గురించి అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అండ్ 400 watt మనకి లో స్పీకర్స్ అయితే ఇస్తారు. అండ్ 80 watt హెచ్ఎఫ్ అయితే ఉంటుంది. టోటల్గా ఇది 900 watts టాప్ అనమాట. కానీ దీన్ని మనము అందరూ 1000 watts టాప్ అని అయితే పిలుస్తాము. అండ్ ఇది వచ్చేసి ప్యాసివే. ఓకేనా, ఇది వచ్చే మనకి ప్యాసివే, యాక్టివ్ అయితే కాదు. అండ్ ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి మనకి ఒక టాపు అరౌండ్ వచ్చేసి మనకి అప్రాక్స్గా 30,000 అయితే పడుతుంది అనమాట. ఇది వచ్చేసి విజయవాడ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతుంది అనమాట. మీరు డైరెక్ట్ వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మీరు సొంతంగా అయితే ఫిట్ అయితే చేయించుకోవచ్చు. అండ్ పేడ్ తీసుకున్నట్లయితే 60,000 అయితే పడుతుంది. 400 watt కాదు, మీరైతే 500 watt అయితే వేయించుకోవచ్చు అనమాట. పీ ఆడియో స్పీకర్స్ వచ్చేసి పీ ఆడియో అనే కాదు, మీరు ఏదైనా వేయించుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయేది వచ్చేసి పీ ఆడియో అనమాట. పేరు వచ్చేసి 60,000 అయితే పడుతుంది. 1200 watts వరకు అయితే మీరైతే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. వాట్స్ అనేవి ఎక్కువ అయితే వేసుకొని మనకి స్పీకర్స్ హెచ్ఎఫ్ వచ్చేసి. ఓకేనా, అండ్ వీటికి నేను 2 యాంప్లిఫైర్స్ అయితే చెప్తాను. DJA సిరీస్లో ఉన్న 1600 watts పర్ ఛానల్ వచ్చేసి 800 watt అనమాట. ఇదైనా సరిపోతుంది నేను ఇప్పుడు చెప్పబోయే టాప్కి. ఓకేనా, ఇది వచ్చేసి 900 watts టాపు. అండ్ ఇదైతే 800 watts అయితే ఇస్తుంది. పర్లేదు, మీరు బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే 25K అయితే పడుతుంది. అండ్ లేదు మాకు ఎక్కువైనా పర్లేదు వాట్స్ అనే పని అయితే 2500 watts యాంప్లిఫైర్ డీజే సిరీస్లో ఉండేది మనకి అరౌండ్ వచ్చేసి 31K అయితే పడుతుంది. ఇవి కానీ మనకి విజయవాడలో అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ లేకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కానీ అయితే అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము డ్యూల్ బేసెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. నేను ఈ వీడియోలో సింగిల్ బేసెస్ అయితే చెప్పడం లేదనమాట, డ్యూల్ బేసెస్ అయితే తీసుకొని వచ్చాను. XRX 728 అనమాట దీని మోడల్ వచ్చేసి. ఇవి కానీ మనకి JBL క్యాబినెట్సే. దీంట్లోనే మనకి ఊఫర్స్ అయితే ఫిట్ చేసి అయితే ఇస్తారు. అండ్ ఇవి వచ్చేసి మనకి 1000 watts అయితే మనకైతే ఉంటాయి. ఫ్రంట్ కర్వ్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఎలాగైనా ఉంటుంది అనమాట. బేస్ వచ్చేసి టోటల్గా 2000 watts అవుట్పుట్ అయితే వస్తుంది. RMS వచ్చేసి 18 inches అయితే ఉంటాయన్నమాట. మనకి 18 inches 2 ఊఫర్స్. ఇది కానీ మనకి ప్యాసివే. మనకి సింగిల్ తీసుకున్నట్టయితే మీరు అరౌండ్ మనకి అప్రాక్స్గా 50,000 అయితే పడుతుంది అనమాట. ఓకేనా, 50,000 పడుతుంది. అండ్ పేడ్ తీసుకుంటే 1 lakh అయితే పడుతుంది అనమాట. ఓకేనా, మీరు ఇది కానీ మీరు ముందరే ఉండి అయితే ఫిట్ అయితే చేయించుకోవచ్చు. అండ్ ఒరిజినల్ పీ ఆడియో అయితే వేసిస్తారనమాట. ప్రొఫెషనల్ ఆడియో అనేది బెస్ట్ కంపెనీ. అండ్ మీరు స్పీకర్స్ కానీ యాంప్లిఫైర్స్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే విజయవాడ వాళ్ళది వచ్చేసి అఫీషియల్ అయితే వెబ్సైట్ ఉంటుంది, గూగుల్లో అయితే ఉంటుంది అనమాట. ఇండస్ట్రియల్ బయింగ్ అనేది అండ్ హౌజా వరల్డ్ అనేవి 2 వెబ్సైట్స్ ఉంటాయి. మీరు కావాలంటే వెళ్ళైతే దాంట్లో కానీ అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. అవి 2 కానీ
వాళ్ళవే అనమాట వెబ్సైట్స్ వచ్చేసి. అండ్ డిస్క్రిప్షన్లో కానీ అయితే నంబర్స్ ఉంటాయి, కావాలంటే కాంటాక్ట్ అయితే కావచ్చు. అండ్ ఈ బేసెస్కి వచ్చేసి నేను ఈ 2 యాంప్లిఫైర్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బేస్ ఒక కెపాసిటీ మనకి 2000 వాట్స్ ఒక బేస్ వచ్చేసి. 4000 వాట్స్ డీజే సిరీస్లోని యాంప్లిఫైర్ తీసుకున్నట్లయితే 47,000 అయితే పడుతుంది అనమాట. ఇదిగానైతే సరిపోతుంది. పర్ ఛానల్ 2000 వాట్స్ అయితే అవుట్పుట్ వస్తుంది. అండ్ లేదు ఇంకా మనకి 500 వాట్స్ ఎక్కువ ఉన్నా పర్లేదు అంటే దీని బేసెస్కి మనకి 500 వాట్స్ 1000 వాట్స్ ఎక్కువ మనకి ఇంకా ఉంటే మనకి పంచింగ్ అనేది బెస్ట్ అయితే వస్తుంది. అందుకనే నేను 5000 వాట్స్ అదే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట బేసెస్కి. ఓకేనా, 5000 వాట్స్ అయితే డీజే సిరీస్లో ఉండేది 55,000 రూపీస్ అయితే పడుతుంది. ఇవిగాను మనకి విజయవాడలో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్లో ఇస్తున్న ప్రతి నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఇంకా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంకా ఇటువంటివి అనే ఆలోచనలు ఉంటే తప్పకుండా అయితే మీరు కాంటాక్ట్ అయ్యి మీరు బెస్ట్ ప్రైస్ అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ వీటికి మాన్యువల్ యాంప్లిఫైర్స్ కాదు కాబట్టి దీనికి కంపల్సరీ క్రాస్ ఓవర్ అయితే యూస్ చేయాలి. అండ్ SX-T21 3-వే క్రాస్ ఓవర్ అనమాట. ఇది వచ్చేసి స్టూడియో మాస్టర్ బ్రాండ్ నుంచి. ప్రైస్ వచ్చేసి 9,000 అయితే పడుతుంది. DBX అరౌండ్ 20,000 అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ దాచి 10 kV స్టెప్లైజర్ అనమాట. కంపల్సరీ అయితే వాడాలి స్టెప్లైజర్స్ అనేవి మన డీజే సెటప్స్కి. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 20K అయితే పడుతుంది అనమాట ప్రైస్ వచ్చేసి. అండ్ మనకి కంపల్సరీ అయితే XLR పిన్స్ స్పీకర్ పిన్స్ కావాలి కాబట్టి వైర్స్ అవన్నీ దీనికి అరౌండ్ మనకి వైర్స్కి ఎక్కువ ఖర్చు అయితే అవుతుంది. నేను దీనికి వచ్చేసి 10,000 వరకు అయితే వేసాను అనమాట. MX అయితే తీసుకోండి లేదా ఫాల్కన్ అయితే తీసుకోండి, 2 మనకి బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటాయన్నమాట. మెయిన్ వచ్చేసి మనకి మిక్సర్ ఉండాలన్నమాట. ఇది లేకపోతే ఇవన్నీ మనకి పనిచేయవు కదా. దీంట్లో నేను స్టూడియో మాస్టర్ ఎయిర్ 8 ఛానల్ మిక్సర్ అయితే తీసుకొని వచ్చాను. అరౌండ్ ఇది వచ్చేసి మనకి 16K అయితే పడుతుంది అనమాట. ఓకేనా, మీరు కావాలనుకుంటే ఇవన్నీ మనకి విజయవాడలో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ వచ్చేసి మీకైతే విజయవాడలో BM ఎలక్ట్రానిక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ హౌజా వాళ్ళలో కానీ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. హౌజా షోరూంలో తప్పకుండా వెళ్ళి అయితే మీరు కాంటాక్ట్ అయితే కండి. అండ్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని అయితే ఇంకా కొంతమందికి అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తవారు వచ్చుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను పెడుతున్న ప్రతి వీడియో అయితే మీరు ఫస్ట్లోనే అయితే వాచ్ చేయొచ్చు. Thanks for watching this video.